హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బై ట్యూటోరియల్ ఛానల్. ఈరోజు మీకు వాట్ ఈజ్ ఎంఎస్ వర్డ్ అండ్ ఫ్యూచర్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ గురించి ఈ వీడియోలో ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అసలు ఎంఎస్ వర్డ్ అంటే ఏంది, దానిలో ఏ ఫ్యూచర్ ఉంటుంది అనే దాని మీద ఈ వీడియో ఉంటుంది. ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఎంఎస్ వర్డ్ గురించి చెప్తాను. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకున్న తర్వాత వాటి ఒక్కొక్క దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ ఈస్ ఏ వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ సైట్. ఇట్ ఈస్ విండో బేస్డ్ అప్లికేషన్. ఇట్ ఈస్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్. ఎంఎస్ వర్డ్ ఈజ్ ఏ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్. ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అంటే మనం ఎంఎస్ వర్డ్లో ఏదైతే వర్డ్ ఇచ్చామో ఆ వర్డ్ని ఇది ప్రాసెసింగ్ చేస్తుంది. ఇది ఇచ్చిన మనం ఏదైతే టెక్స్ట్ ఇచ్చామో దానిని సిస్టమేటిక్గా అండ్ అట్రాక్టివ్గా చేస్తుంది. సులభంగా చదువుకునేలా మనకు ఇస్తుంది. మనం ఇచ్చిన టెక్స్ట్ని మనకు స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్ని ఈ వర్డ్ ప్రాసెసింగ్ ఆటోమేటికల్గా స్పెల్లింగ్ చెక్ చేసి మనకు ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ సైట్. ఇది ఎంఎస్ ఆఫీస్లో ఒక భాగము, ఒక పార్ట్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ విండో బేస్డ్ అప్లికేషన్. విండో బేస్డ్ అప్లికేషన్ అనేది గ్రాఫికల్ ఫీచర్ని ఇస్తుంది. ఈ గ్రాఫికల్ ఫీచర్ వల్ల యూజర్కి అట్రాక్టివ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్. దీనిని మైక్రోసాఫ్ట్ అనే వ్యవస్థ డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్ యొక్క ఫీచర్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఎంఎస్ వర్డ్లో ఏ ఫీచర్ ఉందో చూసుకున్న తర్వాత వాటి గురించి ఒక్కొక్క దాని గురించి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మొదటి వచ్చేసి క్రియేషన్, ఎడిటింగ్, సేవింగ్, ప్రింటింగ్, స్పెల్లింగ్ చెక్కర్, సెర్చ్, మెయిల్ మెర్జ్, replace, formatting, macro, protection, word wrap. ముందుగా క్రియేషన్ అంటే ఏందో తెలుసుకుందాం. ఈ క్రియేషన్తో మనం ఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మనం ఎంఎస్ వర్డ్లో ఏమైనా డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలంటే ముందుగా డాక్యుమెంట్ని క్రియేషన్ చేయాలి. దానికి ఈ ఫీచర్ మనకు ఉపయోగపడుతుంది. తర్వాత ఎడిటింగ్. ఎడిటింగ్ వచ్చేసి ఏదైతే మనం డాక్యుమెంట్ని క్రియేట్ చేశామో ఆ డాక్యుమెంట్ని ఎలా కావాలంటే అలా ఎడిటింగ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ ఉంది, ఆ వర్డ్ని ఒక స్టైల్లో మార్చాలనుకుంటున్నా, దాన్ని మనం ఒక స్టైల్లో మార్చవచ్చు, కలరింగ్ వేయవచ్చు, ఒక ఫార్మాటింగ్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సేవింగ్. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏదైతే డాక్యుమెంట్ చేశామో అది ఓకే, రెడీ అయిపోయింది. దాన్ని ఇప్పుడు మనం ఒక నేమ్తో సేవ్ చేయాలి. ఈ సేవింగ్ అనే ఆప్షన్లో మనం చేసిన డాక్యుమెంట్ని ఒక నేమ్ ఇచ్చి ఫైల్ని సేవ్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రింటింగ్. ఈ ప్రింట్ అనే ఫీచర్ ద్వారా ఏదైతే మనం డాక్యుమెంట్ రెడీగా చేసుకున్నామో ఆ డాక్యుమెంట్ని మనం ప్రింట్ కావాలంటే ఈ ఆప్షన్ ద్వారా మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్పెల్ చెక్కర్. మనం ఎంఎస్ వర్డ్లో చాలా వరకు ఫేస్ చేసేది స్పెల్లింగ్ మిస్టేక్స్. అంటే మనం ఏమైనా డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు, ఏమైనా వర్డ్ టైప్ చేసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ పోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఈ ఫీచరు చాలా ఉపయోగపడుతుంది. దీని దగ్గర బిల్టింగ్ అనే డిక్షనరీ ఉంటుంది. దాని ద్వారా ఇది ఎర్రర్ని ఈజీగా కనిపెడుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెర్చ్. ఈ సెర్చ్ అనే ఫీచర్ ఒక పర్టిక్యులర్ వర్డ్ని, అయితే ఏదైతే మన డాక్యుమెంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుందో అందులో ఒక వర్డ్ని సెర్చ్ చేయాలనుకుంటే ఈ సెర్చ్ అనే ఫీచర్ మనకు ఉపయోగపడుతుంది. రీప్లేస్ ఫీచర్ ద్వారా మనం ఒక పర్టిక్యులర్ వర్డ్ దగ్గర మనకు కావాల్సిన వర్డ్ని పెట్టవచ్చు, అంటే రీప్లేస్ చేయవచ్చు. ఫర్ సపోజు రామ్ అనే నేమ్ దగ్గర
సీత అని నేమ్ పెట్టాలనుకుంటున్నా. అలాంటప్పుడు ఈ రీప్లేస్ అనే ఆప్షన్ని మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మెయిల్ మెర్జ్. ఈ ఫ్యూచర్ మన ఎంఎస్ వర్డ్లో చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా మనం ఒక మెయిల్ని మనం మెర్జ్ చేయవచ్చు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మ్యారేజ్ ఇన్విటేషన్ లెటర్ ఒక 15 మెంబర్స్ ఫ్రెండ్స్కి పంపాలి. ఈ మెయిల్ మెర్జ్ అనే ఆప్షన్ ద్వారా మనం అడ్రస్ని చేంజ్ చేసి ఈజీగా పంపవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మ్యాక్రో. ఈ మ్యాక్రో అనే ఫీచర్ ద్వారా మనం పర్టికులర్ డాక్యుమెంట్ని రికార్డ్ చేసి మనకు ఎక్కడ కావాలో అక్కడ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రొటెక్షన్. ఇందులో మనం మన ఫైల్ని ప్రొటెక్ట్ చేయవచ్చు. అంటే పాస్వర్డ్ పెట్టుకోవచ్చు, లాక్ చేయవచ్చు. దేనివల్ల అంటే ఇప్పుడు సపోజ్ మన ఒక డాక్యుమెంట్ ఉంది. మన డాక్యుమెంట్ని ఎవరైనా చేంజ్ చేయకుండా, ఎవరైనా చూడకుండా మనం ఆ ఫైల్ని ప్రొటెక్ట్ చేయవచ్చు. అంటే లాక్ లాంటిది, పాస్వర్డ్ లాంటిది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి వర్డ్ వ్రాప్. ఈ వర్డ్ వ్రాప్ ఫీచర్ ద్వారా మనం ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో ఏమైనా వర్డ్ టైప్ చేస్తున్నప్పుడు, లేకపోతే పారాగ్రాఫ్ టైప్ చేసేటప్పుడు మనం పేజ్ చివరికి వెళ్ళాక కర్సర్ అనేది నెక్స్ట్ పారాగ్రాఫ్కి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.